విజయనగరంలోని బాబామెట్టు వద్ద గల స్వగ్రామంలో ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలో శాసనసభ సమావేశాలు ఉన్న నేపథ్యంలో డిఎస్సి 2025 నిర్వహణపై ఈ నెల 17వ తేదీన ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఒక పర్టికులర్ టైంలో 150 రోజుల్లో ఈ డిఎస్సిని పూర్తి చేసి అందరికీ కూడా నియామపత్రాలు ఇచ్చి పాఠశాలలు ప్రారంభమైన మొదట్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఇందులో ఒక విషయం మనం గమనించాలి. కొత్త విధానం ఒకటి వచ్చింది. అంటే టెక్నాలజీ మారుతున్నప్పుడు స్టార్టింగ్ నేను 95, 96లో డిఎస్సి రాసినప్పుడు ఒక విధానం ఉండేది. తర్వాత 98, 2000 ఆటలు వచ్చినప్పుడు ఒక రకమైన విధానం ఉండేది. మరలా ఇప్పుడు వచ్చినప్పుడు మరో రకమైన విధానం అనేది వచ్చింది. అందులో నార్మలైజేషన్ అనేది ఒక ప్రధాన అంశం. నార్మలైజేషన్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు పూర్వం కంప్యూటర్ షీట్ ఏబిసిడి అని ఉంటే మనం రాస్తే అది కంప్యూటర్ దీంట్లో ఆన్సర్ కోసం పెడితే అదే వాల్యుయేషన్ చేసి రిజల్ట్ ఇచ్చేది. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది, టెక్నాలజీ పెరిగింది. ఆన్లైన్ విధానంలో అందరూ కూడా నిరుద్యోగ యువత అంటే ఒక్క డిఎస్సీ కాదు, అన్ని పోటీ పరీక్షలు కూడా ఈ ఆన్లైన్ విధానంలో ఒకే రోజు జరగట్లేదు. యువ నాయకులు నారా లోకేష్ గారు